నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మన పక్క దేశమే శ్రీలంక. ఏంటో శ్రీలంక వెళ్ళినా కూడా మనం ఇండియాలోనే ఉన్నామన్న ఫీలింగ్ వస్తా ఉంటది. అవును. అక్కడ రోడ్లు కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు. అవును. కానీ శ్రీలంకను కొంతమంది డివోషనల్ ట్రిప్‌గా చూస్తారు. అవును. ది సేమ్ టైమ్ ఆ నేచర్‌ని ఎంజాయ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ శ్రీలంక వెళ్ళాలనుకుంటారు. అవునండి. మరెందుకు ఆ బ్యూటీ? అవునండి. చూస్తేనే తెలుస్తదేమో. అవునండి. ఓకే. కరెక్టే. మరి కరెక్ట్. శ్రీలంక స్పెషాలిటీస్ ఏంటి? మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు శ్రీలంకకి సంబంధించిన టూర్ ఎట్లా ప్లాన్ చేశారు? యాక్చువల్లీ మీరన్నట్టు శ్రీలంక మనకి ప్రతి ఒక్క భారతీయ మొదలో రామాయణం ఎట్లాగైతే మనకి గుర్తుండిపోతుందో, హ్మ్. రామాయణం గుర్తొచ్చినప్పుడల్లా కూడా మనకి శ్రీలంక కూడా గుర్తొస్తా ఉంటుంది. అవును. ఎందుకంటే రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళి 11 నెలలు ఆయన దగ్గర ఆయన చెరలో ఉంచుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఘట్టాలన్నీ గుర్తొస్తా ఉంటాయి. సో దానికి సంబంధించిన గుర్తులు కూడా మనకి ఇంకా కూడా స్టిల్ శ్రీలంకలో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అంటే హ్మ్. మనం చూసే ప్లేసులు అవి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. సో ఈ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి శ్రీలంక కోసము 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. 1 వీక్. 1 వీక్. ఓకే. చక్కగా మీరన్నట్టు ఆధ్యాత్మికము, తర్వాత మనకి ప్రకృతి అందాలు, ఆ ప్రకృతి అందాలు వాటర్ ఫాల్స్, లేక్స్, బీచెస్ ఇవన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు శ్రీలంక టూర్‌లో. హ్మ్. ఈ 5 నైట్స్ 6 డేస్ ప్యాకేజ్‌లో మీకొచ్చేటప్పటికి మనము చూసే సిటీస్ మనకి క్యాండీ సిటీ ఉంటుంది, హబ్రానా, ట్రింకోమలి, నువారెలియా, బెంతోటా, కొలంబో ఇవన్నీ కూడా ఈ టూర్‌లో మనకి చూసుకొని రావచ్చు. ఓకే. సో ఫస్ట్ యాక్చువల్‌గా మనం కొలంబో మనకి ఫ్లైట్ ఉంది కొలంబో అండి. హైదరాబాద్ నుంచి కొలంబో. ఐటినరీలో మనం ఫస్ట్ డే కొలంబో యెస్. వెళ్తామా? కొలంబో వెళ్తాం. ఓకే. ఎందుకంటే మనకి యాక్చువల్ ఫ్లయింగ్ టైమ్ 1 ½ అవరేనండి హుహు. హైదరాబాద్ నుంచి. అదే. కాదండి ఒక 1, 1 ½ అవర్‌లో మనం ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనం హబరానా అనే ఏరియాకి వెళ్తాం. ఈ హబరానా ఏరియాకి వెళ్ళే దారిలో మనకి రామాయణానికి సంబంధించి ఇంకో 2 ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. 2 శివాలయాలు ఉన్నాయి. ఒకటి వచ్చేది మునీశ్వరన్ టెంపుల్, ఇంకోటి వచ్చేది మాన్వారి టెంపుల్ అని. ఈ మునీశ్వరన్ టెంపుల్, మాన్వారి టెంపుల్ కూడా రాముల వారితో ముడిపడినటువంటి శివాలయాలు. ఓకే. సో ఎందుకంటే అక్కడ స్థల పురాణం ప్రకారం మనకి రాముల వారు రావణాసురుడిని సంహరించిన తర్వాత పుష్పక విమానంలో బయలుదేరి అయోధ్య వెళ్తా ఉంటారు. అయోధ్య వెళ్తా ఉంటే అప్పుడు మనకి బ్రహ్మహత్య పాతగా రాముల వారిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే రావణాసురుడు శుద్ధ బ్రాహ్మణుడు, వేదాలు చదువుకున్న బ్రాహ్మణుడు. అందువల్ల ఏంటంటే ఆ బ్రహ్మహత్య పాతగా వెంటాడుతూ ఉంటే ఆ మునీశ్వరం అనే ప్లేస్ దగ్గరకు వచ్చి అది ఆగిపోతుంది. అప్పుడు రాముల వారు కిందకి దిగే మనకి ఏంటి అని చూస్తే అక్కడ ఆల్రెడీ స్వయంభూ అనేది శివాలయం అప్పటికే ఉంటుందండి అక్కడ. హుహు. సో అందుకే దాని పేరేంటే ముని ఈశ్వరుని ఎందుకు వచ్చిందంటే మునులు దేవతలు పూజించే మన ఆలయం పవిత్ర అన్నమాట. క్షేత్రం అది. ఆలయం. సో అందుకని చెప్పేసి అంతటి పవిత్రమైన అంతటి ఉన్న ఆలయానికి రాముల వారు వెళ్ళి శివుని గురించి మనకి అడుగుతారు. నేను ఈ బ్రహ్మహత్య పాతకాని తరుణోపాయం ఏంటి అని. అప్పుడు శివయ్య చెప్తారు మీరు 4 శివలింగాలు ప్రతిష్ఠించాలి అని. అందులోనే మొట్టమొదటి ఆలయం మనకి మాన్వారిలో ఉన్నటువంటి శివాలయం. ఓకే. అది కూడా ఏంటి సైకతలింగం అండి అది. సో అక్కడికి వెళ్ళి రాముల వారు ఆ శివయ్యని స్థాపించి ప్రార్థిస్తారు. సో అది కూడా విజిట్ చేస్తాం. హ్మ్. అది విజిట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి హబరాన్ అనే ప్లేస్కి ఈ దారంతా కూడా చక్కటి ప్రకృతి అందాలతో మంచి గ్రీనరీతో ఉంటుందండి. అండ్ శ్రీలంకలో ఉన్న రోడ్స్ ప్లస్ మనకి ట్రాఫిక్ సైన్స్ అంతా కూడా మనం వండర్ అవుతాం. హ్మ్. అంత చక్కగా ఉంటుంది అక్కడ. సో అక్కడికి వెళ్ళి ఆ నైట్ స్టే నెక్స్ట్ డే రోజు ఇంకొక మెయిన్ ప్లేస్ ట్రింకోమలి అని వెళ్తామండి. ట్రింకోమలిలో మనకి శాంకరిదేవి అమ్మవారి శక్తిపీఠం ఉంది. అంటే మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో మొట్టమొదటి ఆలయం మనకి మొట్టమొదటి అమ్మవారు శాంకరదేవి అమ్మవారు. ఓకే. అంటే అందుకని మనకి ఈ అష్టాదశ శక్తి పీఠాలు చదివేటప్పుడు లంకాయాం శాంకరీదేవి అని చదువుతాం. హ్మ్. అంటే మొట్టమొదటిగా అమ్మవారిని తలుచుకున్న తర్వాత మనకి మిగతా 17 అష్టాదశ శక్తి పీఠాలు చదువుతాం. ఓకే. సో ఆ ప్లేస్ కూడా మనం వెళ్ళి అమ్మవారిని అయ్యవారి పేరు తిరుకోనేశ్వరుడు. హుహు. అందుకని ట్రింకోమల్ అనే పేరు వచ్చింది కూడా అంటారండి. సో తిరుకోనేశ్వరుడు శాంకరదేవి అమ్మవారు ఒకటే కాంప్లెక్స్లో ఉంటారు. చక్కగా ఇద్దరికి పూజలు చేసుకొని మనం అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ రావణ హాట్ వెల్స్ అని ఉంటుంది. హుహు. రావణ హాట్ వెల్స్ కూడా దానికి కూడా రావణాసుడికి సంబంధించిన ప్లేస్. అదేంటంటే మనకి రావణాసుడి తల్లి కైకసి అని ఉంటారండి. తను చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం రావణాసుడు తన శూలంతో తవ్వినటువంటి బావులు. ఓహ్! సో 7 అంతటి బావులు ఉంటాయి. విశిష్టత ఉంది. అంత విశిష్టత ఉంది. 7 బావులు ఉంటే 7 బావులకు డిఫరెంట్ టెంపరేచర్స్ ఆఫ్ వాటర్ ఉంటుందండి.
సో అది కూడా మనం విజిట్ చేసి అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ వెళ్తాం. క్యాండీకి వెళ్ళే దారిలో బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీలంక వచ్చేటికి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ బుద్ధిస్ట్ అండి. అందుకంటే మాకు గోల్డెన్ బుద్ధ కేవ్ టెంపుల్ అని ఉంటుంది. అక్కడ ఒక ఫోటో స్టాప్, బుద్ధుడి విగ్రహం, బుద్ధ భగవాన్ తలుచుకొని మనం క్యాండీ వెళ్తాం. క్యాండీలో నైట్ స్టే చేస్తాం. అది క్యాండీ అంతా కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ అండి. ఎందుకంటే అక్కడ బుద్ధ భగవానుడి పన్ను ఉంది. అందుకని ఏంటంటే ఆ టెంపుల్ని ప్రపంచంలో ఉన్న బౌద్ధులందరూ కూడా, బౌద్ధ మతస్థులందరూ ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనుకుంటారు. అంత విశిష్టమైనటువంటి టెంపుల్ అనమాట అది. సో అది ఉంది. ప్లస్ సిటీ అంతా కూడా మనకి వరల్డ్ హెరిటేజ్. అంటే ఒక పక్క డివోషనల్ గా మనం సందర్శించుకుంటాము, బయటకు వచ్చిన తర్వాత సిటీ టూర్ కూడా ఉంటుంది. సిటీ టూర్ కూడా ఉంటుంది. నేచర్ కూడా ఎంజాయ్ చేస్తాం. ఎస్. సో వన్ డే లో రెండు అవుతా ఉంటాయి. ప్లస్ తర్వాత వెళ్లే ప్లేస్ ఇంకా అద్భుతమైన ప్లేస్ అండి. నువారెలియా అంటారు ప్లేస్. ఫోర్త్ డే నువారెలియా అంటారు. నువారెలియా వచ్చేటికి దాన్ని మనకి బ్రిటిషర్స్ పాలించిన లిటిల్ ఇంగ్లాండ్ అనేవాళ్ళు అనమాట. అంటే అంత చల్లగా ఉంటుంది ఎప్పుడు కూడా. 365 days మీకు 22-24 degrees నుంచి మాక్సిమం పెరగదు. అంత చలిగా అంత చక్కగా ఉంటుంది అది. ఏ టైంలో వెళ్ళినా సమ్మర్ లో వెళ్ళినా కూడా మీకు 22-24 ఉంటుంది. చాలా బాగుంటుంది అండి సిటీ కూడా. అక్కడే మనకి సీతమ్మ వారి అశోకవనం ఉంది. ఆ ఏరియా అంతా కూడా చక్కటి తేయాకు తోటలు, వాటర్ ఫాల్స్, లేక్స్ అన్నీ కూడా చూసుకుంటే మనం నువారెలియాలో అమ్మవారి అశోకవనంకి వెళ్తాము. అమ్మవారి అశోకవనం ఇప్పుడు 2 రామాలయాలు కట్టారు. రామాలయాలు కూడా మనం దర్శనం చేసుకుని అక్కడ హనుమంతుని వారి పాదముద్ర కూడా ఉన్నాయి. ఆ పాదముద్ర ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకుంటాం. మళ్ళీ వెళ్లే దారిలోనే రాంబోడ హనుమాన్ టెంపుల్ అని ఉంది. అది కూడా 18 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్న ప్లేస్ అండి అది. ఇంకొక విశిష్టత ఏంటంటే అక్కడి నుంచి చూస్తే కొండలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు పడుకున్నట్టు ఉంటాయండి. తల నుంచి కాళ్ళ వరకు అంత చక్కగా ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ అంతా చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి. సో అది అక్కడికి వెళ్ళి దాని తర్వాత గీతా మందిరం అని ఉంటుంది. గీతా మందిరం కూడా మనకి ఇంకొక హిస్టారికల్ ప్లేస్. మనం ఇవి ఎంత చెప్పుకున్నా అండి, అది మాటలకు అందం. అక్కడికి వెళ్ళి మన కళ్ళతో మనం చూసి ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే తెలుస్తుంది. అందుకనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి నెల కూడా శ్రీలంకకి డిపార్చర్స్ ఉంటాయండి. మీరు నమ్మరు, ప్రతి ఒక్కటి కూడా అంతమంది వెళ్తా ఉంటారు. ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ 2-3 గ్రూప్స్ కూడా వెళ్తా ఉంటాయి. ఎందుకంటే ఆ ఫీలింగ్ వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చెప్పి మా ద్వారానే వెళ్ళండి అని రికమెండ్ చేస్తూ ఉంటారు. అంటే ఆర్వీ టూర్స్ అండ్ ద్వారా వెళ్ళండి అని రికమెండ్ చేస్తూ ఉంటారు. అలా చాలా మాకు బుకింగ్స్ వస్తూ ఉంటాయండి. సో అవి అన్నీ చూసుకొని మనం ఇప్పుడు ఉన్నదంతా కూడా ఐలాండ్లో ఉన్నాం. అంటే మనకి శ్రీలంక వచ్చేటప్పటికి హిందూ మహాసముద్రంలో ఒక ముత్యపు ఆకారంలో ఉండే దీవిలాగా ఉంటుందండి. సో ఇన్ని చూసాం కానీ బీచ్ చూడలేం. అందుకని చెప్పి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బెంతోటా సిటీ అని చెప్పేసి కొలంబోకి దగ్గరలో ఉంటుంది. ఒక 2-2.5 hours అక్కడికి కూడా తీసుకెళ్ళి ఆ బీచ్లో మనకి చక్కగా ఎంజాయ్ చేస్తాం. అక్కడ ఇంకో మడో రివర్ బోట్ అని ఉంటుంది. ఎవరైనా ఆ బోట్ షికారు చేయాలంటే వెళ్ళి రావచ్చు. సో తర్వాత కొలంబో సిటీ టూర్ చూసుకొని బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు కొంతమంది డివోషనల్ గా వద్దు, ఓన్లీ నేచర్ ఎంజాయ్ చేసేలానే అని అన్నారు అనుకోండి. అవునండి, వాళ్ళకి కూడా మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు. బ్రహ్మాండంగా చేయొచ్చు. శ్రీలంకలో చాలా ప్లేసెస్ ఉన్నాయి అట్లాగా ఓన్లీ నేచర్ ఎంజాయ్ చేసి. అంటే మనకి నేను బెంతోటా అని చెప్పాను చూసారా, అంటే సౌత్ సైడ్ అంతా కూడా బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. మిరిసా అని, బెంతోటా, అలాగే చాలా మనకి బీచెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చక్కగా మనకి 5 nights 6 days 7+ యాలా అనే నేషనల్ పార్క్ ఉంది అక్కడ. సో ఇవన్నీ కూడా 7 nights 8 days వద్దు నాకు డివోషనల్ అనుకున్న వాళ్ళకి కూడా చక్కగా ఈ ప్లేసెస్ అన్ని సూట్ అవుతాయి. ప్లస్ వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి, రివర్ రాఫ్టింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం శ్రీలంకలో చూడొచ్చు, చూసి ఎంజాయ్. అందుకని ఏంటంటే గ్రూప్ టూర్స్ తో పాటు ఈ కస్టమైజ్డ్ టూర్స్ కూడా చాలా ఎక్కువగా వెళ్తున్నారు శ్రీలంకకి. ప్యాకేజ్ వచ్చేటప్పటికి మనకి ఈ 5 nights 6 days ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 59,500 మాత్రమే. అంతే, చాలా తక్కువ. అందువల్ల ఏంటంటే రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ ఫ్రీక్వెంట్ గా మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఈ శ్రీలంక యాత్రకి బుక్ చేసుకుంటారండి. సో 59,500 లో మేము ఇచ్చే ఫెసిలిటీ ఇచ్చాడికి హైదరాబాద్ నుంచి కొలంబో టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్ ఇస్తాము. తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. లంచ్ కూడా బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఏమో మనం ఏ హోటల్లో స్టే చేస్తాం ఆ హోటల్లో ఉంటుంది. లంచ్ వచ్చేటప్పటికేమో మనకి బయట
జర్నీలో ఉంటాం కాబట్టి లంచ్ అక్కడ ఏర్పాటు చేస్తాము. ఓకే. సో ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఈ ప్యాకేజ్లో ఉంటుందండి. ఓకే. సో మరి ఎవరైనా శ్రీలంక ప్లాన్ చేసుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ నంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చక్కగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.